ఎంఈఓ అక్బర్పై చర్యలు తీసుకోవాలి. పర్యవేక్షణ లోపంతోనే ఇష్టారాజ్యం. శంకర్పల్లిలో కోకొల్లుగా వెలిసిన అక్రమ స్కూళ్లు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ధ్వజం. ఇక శంకర్పల్లిలో ప్రైవేట్ విద్యాసంస్థలకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాల పీడీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కానాపురం రాజేష్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలు తెలిపారు. ఇక శ్రీ చైతన్య టెక్నో స్కూలు, మాస్టర్ మైండ్, రావుస్ ఎస్ఎస్ ఎక్సలెంట్ వంటి పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ సరైన వెలుతురు లేవని విమర్శించారు. ఇక రేడియేషన్ ముప్పు అంట. ఇక శ్రీ చైతన్య పాఠశాల హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉండటం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు రేడియేషన్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అనుమతి లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల భద్రతను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఇక శంకర్పల్లి పరిధిలోని విద్యార్థులకు చేవేళ్లలో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వల్ల వారు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఇక 10వ తరగతి సరైన అనుమతులు లేకపోయినా అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా శంకర్పల్లి ఎంఈఓ జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి ఇలాంటి అధికారులు తీరే కారణమని ఆరోపించారు. ఇక తక్షణమే ఎంఈఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపు. ప్రైవేట్ పాఠశాలలో అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పీడీఎస్యు ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేవెల డివిజన్ ఉపాధ్యక్షుడు అశోక్, ఇంకా బొజ్జ శ్రీకాంత్ అద్దరు పాల్గొన్నారు. సో ఇది మనకు ఏదైతే ఉందో ఈ కరెంటు వైర్స్ కిందనే ఉన్నాయి, ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో రేడియేషన్ ప్రమాదం ఉంటుంది. ఏదైతే కరెంటు తీగలు ఉంటాయో కరెంటు తీగల పక్కన అవ్వచ్చు, కరెంటు తీగల కింద బిల్డింగ్స్ ఉంటే మాత్రం విద్యార్థులు రేడియేషన్ వల్ల ఇబ్బందులకు గురవుతారు. అట్లనే ఏదైతే బస్సులు నడుపుతా ఉన్నారో ప్రైవేట్ బస్సులు, ఆ బస్సులు కూడా పర్మిషన్స్ లేకుండా, అనుమతులు సరైన పేపర్స్ లేకుండా, సరైన ఇది లేకుండా కూడా వీళ్ళు బస్సులు నడుపుతూ ఉన్నారు. సో అదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానా పైన కూడా వేయటాన్ని కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి ఒకవేళ కనుక చేస్తే వాళ్ళు చేసినటువంటి వాళ్ళని ప్రభుత్వం స్పందించి వారిపైన చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా పీడీఎస్ ద్వారా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం ఏ స్థాయికి దిగజారిపోయినామంటే, అక్కడ ఏదైనా ఒక ప్లేస్లో అక్కడ ఆల్రెడీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి దాని పనులన్నీ అయిపోయిన తర్వాత ఎవరికొకరికి బయట తెలిస్తే దానికి అనుమతులు లేవు, దానికి సరైన పర్మిషన్స్ వాళ్ళు తీసుకోలేదు, సరిగ్గా రూల్స్ ఫాలో అవుతలేరు, సేఫ్టీకి సంబంధించినటువంటి ఎగ్జిట్స్ అవ్వచ్చు, ఇంకేం లేవు అని చెప్పి సామాన్య ప్రజలు వెళ్ళి కొట్లాడాల్సి వస్తుంది. కోర్టులో అవ్వచ్చు, స్టేషన్లో అవ్వచ్చు, ఇంకెక్కడన్నా. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అధికారులు పోయి అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు, ఎన్ని ఫ్లోర్ల పర్మిషన్స్ ఇచ్చిర్రు, సేఫ్టీకి సంబంధించినటువంటి టూల్స్ అవ్వచ్చు, సేఫ్టీ ఎగ్జిట్లు అవ్వచ్చు, ఎట్లా ఉన్నాయి, ఒక బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా వీళ్ళు పనులు చేస్తే ఎవరో పోయి ఆ బిల్డింగ్స్ అక్కడ లేదు, అపార్ట్మెంట్ల వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వకుండా బిల్డింగ్స్ కట్టట్లేదు అని చెప్పి ఎవరు ధర్నాలు చేయరు, ఎవరు ఏమనరు. ఈరోజు రేపటి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవ్వబోతుందని చెప్పి ఇట్లా ఎవరో ఒకరు పోయి తెలిపినప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు. సో అంత స్థాయికి దిగజారిపోయారు ప్రభుత్వ అధికారులు కూడా.